ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని మొదటి అధ్యాయంలోని చరిత్రను భక్తులుగా ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా వారిచే హేమాడ్ పంత్గా పిలువబడిన సాయి ప్రియభక్తుడు గోవిందరావు రఘునాథ్ దాబోల్కర్ ఈ విధంగా భక్తులకి తెలియజేస్తూ ఉన్నారు. ఒకరోజు షిరిడీలో ద్వారకామాయ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1910వ సంవత్సరంలో ఒకరోజు ఉదయమున నేను ద్వారకామాయలో ఉన్న శ్రీ సాయిబాబాని దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన బాబా లీలలు గమనించి మిక్కిలి ఆశ్చర్యపడుతున్నాయి. సాయిబాబా వారు ముఖ ప్రక్షాళనను కావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని చొక్కాను కఫినీని చేతులు పైకి మడిచి పిడికుడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా వారు ఏమి చేయను? ఆయనెందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటమునిచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని ఆలోచనలు చేసితని. ఆ సమయంలో అచ్చటకు వచ్చిన మరికొంతమంది గ్రామస్తులు కూడా ఇట్లే ఆశ్చర్యపడినారు. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే షిరిడి గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోబాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. నలుగురు గ్రామ మహిళా భక్తులు ఎటులను సాహసించి ద్వారకామాయ మెట్లెక్కి బాబాను ప్రక్కగా జరిపినారు. వారే గోధుమలు విసురుట ప్రారంభించినారు. వారు తిరుగుల పిడిని చేతపట్టుకొని శ్రీ సాయిబాబా వారి లీలలను పాడుచూ విసురుట సాగించినారు. ఈ చర్యలను చూచి బాబాకు మిక్కిలి కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వులు నవ్వినారు. గోధుమలు విసురుతున్న మహిళా భక్తులు తమలోనే తాము ఇట్లనుకున్నారు, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తి పాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు కూడా ఎవరూ లేరు. బాబావారు భిక్షాటం నుంచే జీవించేవారు కనుక వారికి రొట్టెలు చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? సాయిబాబా వారు మిగుల దయార్థ హృదయకుడిచే మన కోసమే ఈ పిండిని పంచిపెట్టును కాబోలు అని అనుకుంటూ గోధుమలు విసురుతూ ఉన్నారు. గోధుమలు విసిరిన తర్వాత ఆ గోధుమ పిండిని ఆ నలుగురు మహిళా భక్తులు 4 భాగాలుగా చేసుకున్నారు. ఒక్కొక్క భాగమును తీసుకొనిచున్నారు. అంతవరకు కూడా శాంతముగా ఉన్న శ్రీ సాయిబాబారు కోపంతో లేచి వారిని తిట్టుచూ ఉన్నారు. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరి సొమ్మని మీరు లూటీ చేయుచున్నారు? మీ వద్ద నుండి నేను గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కొనిపోవుటకు యత్నించుచున్నారు? సరే, అట్లయితే ఈ విధంగా చేయండి, ఈ గోధుమ పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లండి అని శ్రీ సాయిబాబా వారు ఆజ్ఞాపించినారు. నేను ఇదంతయు చూచి షిరిడి గ్రామ ప్రజలను బాబా చర్యలను కూర్చి ప్రశ్నించి తిని, వారు ఊరిలో కలరా జాడ్యము కలదనియు దానిని శాంతింపజేయుటకు బాబా ఇది సంకల్పమని చెప్పినారు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారి కలరాజాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోయిలనారని చెప్పిరి. అప్పటి నుండి కలరా కూడా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆనందం చెందినారు. ఇదంతా వినిన నాకు మికిలి సంతోషము కలిగెను. దీని యొక్క గూఢార్థమును తెలుసుకొనుటకు కుతూహము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధం ఏమున్నది? ఈ రెండింటికి గల కార్యాచరణ సంబంధం ఏమున్నది? ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపజేయను. ఇదంతయు నాకు అగమ్య గోచరంగా తోచెను.
నేను తప్పక ఈ విషయములను గురించి వ్రాసి శ్రీ సాయిబాబా లీలలను మనసారా పాడుకొనవలని నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద భరితుడవుతుని. ఈ ప్రకారముగా శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్రమును వ్రాయుటకు ప్రేరేంపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి చేసినాను. తిరుగులు విసురుట దాని వేదాంత తత్వము. తిరుగులు విసురుటను గూర్చి షిరిడి గ్రామ ప్రజలను అనుకునే రీతిలోని కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. శ్రీ సాయిబాబా షిరిడి గ్రామమునందు సుమారుగా 60 సంవత్సరముల పాటు జీవించినారు. ఈ కాలమంతయు కూడా వారు తిరుగులు విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునవి గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యం పొందవలను, అహంకారమును చంపుకొలవలేను. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.